श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंशडगो वीरेन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनरसिंहदेवपादकासेवक श्रीवंशडगोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंशडगोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः. குலசேகர ஆழ்வாரோட கிருஷ்ணானுபவம் ரெண்டோ பாசுரமும். கெண்டையொன்கண் மடவாளொருத்தி கீழையகத்து தயிர் கடையக் கண்டு ஒல்லை நானும் கடைவன் என்று கள்ள விடியை விழித்து புக்கு வண்டமர் பூங்குழல் வாழ்த்துளாவ வான்முகம் வேற்ப செவ்வாய் துடிப்ப தந்தையர் நீ கடைந்திட்ட வண்ணம் దామోదరా మెయ్యరివన్ నానే. ఫస్ట్ పాసురము ఒక్క గోపికలోడ భావంతో పాడినారు. ఇది ఇంకొక గోపిక. ఆమె ఏం చెప్తుందంటే కెండయ్యొన్కన్ మడవాలరుత్తి కీడయగత్తు. ఆళ్వార్ తన గోపిక మనకాడు చేసుకున్నారు కదా, ఆయనకి ఒక ఇల్లు ఉందంటారు ఎక్కువ బృందావనంలో. అక్కడి నుంచి తూర్పు దశలో ఒక ఇల్లు ఉంది చెప్తున్నారు. దాన్ని ఆయన అదిలో అక్కడ ఒక అమ్మాయి ఏం చేసిందంటే తైరు పెట్టుకొని ఇలా చేస్తుంది, వెన్న కోసం చేస్తుంది. ఇది కృష్ణుడు చూశారు. కృష్ణుడు ఆమె తైరు కడయేదో చూశారు. ఏం చేస్తారంటే అవ కెండై యొన్కన్ మడవాల్ ఒరుత్తి అంటే మడవం అంటే ఒక అమ్మాయి అంటే వెక్కం నాణం వైపు మడపలా ఉంది కదా. కృష్ణుడు ఏం చెప్తారో అదన్నీ సత్యము నమ్మకూడమా అని పక్వం ఉన్న అమ్మాయి. మాటలు ఏంటంటే కృష్ణుడు చెప్పి నమ్మలేకున్న అమ్మాయి లోకంలో ఉన్నారా? కృష్ణుడు మాటలు నమ్మలేకున్న అమ్మాయి లోకంలో లేదు. ఆయన పొయ్యిదా చెప్తున్నారు తెలుసును కూడా కృష్ణుడు మాటలు నమ్మలేకున్న అమ్మాయి లోకంలో లేదు కదా. కెండయ్యొన్కన్ మడవాలు వృత్తి కీడయగత్తు తైరు కడయ్య కండు. స్వామి కృష్ణుడు వచ్చినప్పుడు ఏమైందంటే ఆమె ఆ ఇంట్లో కూర్చొని బయట కూర్చొని ఒక గోపిక అమ్మ గోపి కూర్చొని తైరు కడుతున్నారు. ఈయన ఎవరు కృష్ణుడు అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చి కళ్ళ విడియై విడిత్తు పుక్కు. ఆమె అలోన్గా కూర్చొని కడుతున్నారు కదా. ఈయన కళ్ళవిడి అంటే దొంగతనமான దృష్టి, అదే కురుగురుపుతనமான దృష్టి చూసి కళ్ళ విడియ విడిత్తు పుక్కు. ఏమా ఎంత పెద్ద పాన పెట్టుకొని నువ్వు ఒక్కడనే చేస్తున్నారే, ఎంత కష్టం. కృష్ణుడు మాట్లాడదండి ఎంత కష్టం. వద్దు నేను కూడా వస్తాను, మనం ఇద్దరం చేస్తాం. ఇందులో వ్యాఖ్యానంలో ఒక మాట అడుగుతున్నారు. తిరుప్పార్ కడంజి అమృత వచ్చింది కదా, ఈ పక్కన దేవరగడు ఇంత పక్క అసురుడు. వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళు సరిగా చేయలేకుంటే స్వామి ఏం చేశారంటే అందరినీ పక్కన పెట్టి ఈయన ఒక్కడనే మంత్రం అడిగి చేయలు పెట్టుకొని ఈయన ఒక్కడనే చేస్తారు. అసురుడు రాక్షసుడు అక్కపక్క వెళ్ళండి ఏం చేస్తే నేను ఒక్కడనే చేస్తారు. ఇప్పుడు కూడా మీరు శ్రీరంగంలో స్వామివారి సన్నిధి బయటకు వచ్చి ఆర్యపడల వాసన ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చినాక రైట్ తిరిగిన ధాన్యలక్ష్మి సన్నిధి ఉంది. అక్కడ ఆ గోపురంలో పైన చూస్తే ఈ చిత్రం ఉంది. స్వామివారు మాత్రం ఆ మంత్రం అడిగి చేయలు పెట్టుకొని ఉన్నది. అసురుడికి రాక్షసు ఎవరు దగ్గర లేవు, దేవతల దగ్గర లేవు, అసురుడికి దగ్గర లేవు. అందరూ ఎలాంటి చెప్పేసుకుని ఈయన ఒక్కడనే మంత్రమళి, అంత పెద్ద మంత్రమళిని ఒక్కడనే చేస్తున్నారు. ఇక్కడ చిన్న పానెలో ఒళ్ళై నాను అంటే నువ్వు చెయ్యి నేను చేస్తా. అక్కడ నేను ఒక్కడే చేస్తాను, నువ్వు అందరూ అవసరం లేదు. ఇక్కడ అమ్మా నువ్వు చెయ్యి నేను చేస్తాను. ఎందుకంటే అక్కడంటే వాళ్ళు స్పరిశం పడడానికి కృష్ణుడికి నచ్చలేవు. ఇక్కడ చేస్తే ఇది ఇలా చేయాలి అలా చేయాలి. ఆమె చెయ్యి ఈయన బయలుపడుతుంది, ఈయన చెయ్యి ఆమె బయలుపడుతుంది, కింద వస్తుంది పైన పడుతుంది అన్నీ జరుగుతుంది కదా. ఆమె స్పర్శ ఈయనకి కావాలి. అందుకంటే ఒళ్ళై నానం కడవెనండు కళ్ళ విడియ విడుతు పొక్కు. ఇది ఒక్క పక్కం. తరువాత ఆయన చేసిన శ్రేష్ఠ ఉంది కదా, అది మహాభారతం కూడా పెద్దది, మహాభారతం కూడా చిన్నది. ఇది తర్వాత ఆయన చేసిన విషయం చూడండి. வண்டமர் பூங்குடல் தாழ்த்துளாவ వాన్ముఖం వేర్ప సెవ్వాయి తుడిప్ప. ఎలా అంటే అంత పెద్ద సముద్రం తిరుపార్కల క్షీరాబ్ది ఎంత పెద్దది, ఎంత పెద్ద మంత్రమలడు కొండ పెట్టుకొని ఈయన ఒక్కనే ఇలా చేసుకుని అమృతం పైకి వచ్చింది. చిన్న పానలో కృష్ణుడికి చేయడానికి కుదరలేవంటారు. చేయలేదన్నా చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం గట్టిగా పని చేసి ఏమవుతుంది, మనం సిగ వేసుకుని సిగ కింద పోతుంది.
ఇంట్లో పని చేసిన వారు చూడండి, వారికన్నా సిగేలన్నీ అక్కడక్కడ పోతుంది, వేరు స్వెట్కి వస్తుంది, ఆయాసం వస్తుంది, అప్పుడు మొహం అన్నా టైర్డ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇక్కడ లిప్స్ అన్నీ అలా అవుతుంది కదా. కృష్ణుడు చిన్న పాన పెట్టుకుని చేసిన ఇది అన్నీ చేస్తాడు. మాన్ముఖం వేర్ప శుభ ఇంత కష్టమా ఉంది, ఎంత పెద్దగా ఉంది, షిగాన్ని కింద పోయిందంటారు, మొహం వేరుకుపోయింది, ఇది పోయింది. ఎందుకు ఇదండి అంట, ఎదురుకు ఒక అమ్మాయి ఉంది కదా, ఆమె అడిగాడు, కృష్ణ మీకు ఏమైందమ్మా, కష్టపడ వచ్చి ఇలా చేయాలి కదా, టచింగ్ స్వెట్టింగ్ అన్నీ టచ్ చేయాలి, ఇదన్నీ పోవాలి, ఇదన్నీ చేస్తున్నారు. ఇలాంటి తైరు కడచి ఇలాంటి పెరుగు కడని వారిని లోహంలే చూడలేవప్పా ఆడవారి కోసం. తైరు కడందిట్ట వన్నం, ఇలాంటి తైరు పెట్టినవారు పెరుగు పెట్టినవారు లోహంలే లేవు. దామోదరా మెయ్యరివన్నానే, నాకు తెలుసు, మెయ్యి అంటే సత్యం, ఏ దామోదరా, ఏ కృష్ణ, ఇలాంటి దీంట్లో ఉన్న సత్యం నాకు తెలుసు. నీవు ఇలాంటి నాటకంలో నాకు ఏంటంటే ఇప్పుడు ఆడవారు కోపంలో ఉన్నారు, కృష్ణుడు రాలేదు కదా, కోపంలో ఉన్నారు, ఇలాంటి నాటకం నాకు తెలుసు, నువ్వు ఎందుకోసం అమ్మాయి పక్కన కూర్చొని ఇలా చేస్తున్నా నాకు తెలుసు. దామోదరా, అక్కడ కూడా చూడండి ఎందుకు దామోదర అని మాట్లాడంటే, తిరుప్పావై ఉంది కదా, తిరుప్పావయోడ వ్యాఖ్యానం 3000 పెరివాచపడే వ్యాఖ్యానం ఉంది. దాంట్లో అవతారిక మీన్స్ ఇంట్రొడక్షన్, అలా ఒక మాటలు చెప్తున్నారు, చాలా విశేషమైన విషయం సంగ్రహంగా చెప్తున్నారు. సాధారణంగా అమ్మాయి పూర్వంలో కాలంలో అబ్బాయి అమ్మాయికి లవ్ ఉంది, పెళ్ళి అవ్వట్లేదు అంటే మిగతా ఆడవాళ్ళ మడలు పెట్టారు. మడలు అంటే నేను ఈ అబ్బాయి లవ్ చేసిన, ఆ అబ్బాయి నాకు దొరకలేవు, మీరందరూ హెల్ప్ చేయండి అని ఒక్కొక్కడికి ఆయన అబ్బాయి చిత్రం వేసుకొని రాజా దగ్గరన, ఊరు పెరిగి మనిషి పెద్దవారి దగ్గరన వెళ్ళి మాట్లాడడం మడల్ని పేరు. ఇంకా మడలకి డీటెయిల్ ఉంది, ఇంకొక వీడియో చెప్తున్నాను మడల గురించి చేయమని. నమ్మాళ్వారు తిరుమంగవారు అందరూ మడలు తీశారు స్వామివారి పైన, కృష్ణుడు రాలేదు, నన్ను రక్షణ చేయలేదని మడలు చేశారు. కానీ తిరుప్పావిలో ఆండాళ్ నాచారు మడలు పెట్టలేవు, ఆయన నోంబు తీసింది. ఎందుకు? ఆమె కూడా మడలు పెట్టాలి, కృష్ణుడు రాలేదు, ఆమె కూడా మడలు పెట్టాలి కదా అంటే దానికి తిరుప్పావి అవతారికలో లాస్ట్లో ఈ 2 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, కృష్ణ ఒక సునైక్కేడని ఒక వాటర్, సిగ్గువే లేదు, లోహంలో సిగ్గు లేకున్నా ఒక వారు చూడాలంటే అది కృష్ణుడే. సునైక్కేడని ఇది నేను చెప్పలేవు, మీరు తిరుప్పావి అవతారికలు చూడండి, సునైక్కేడని వార్త ఉంది. సునైక్కేడని అంటే ఎందుకు సిగ్గులే అంటే తన భక్తుడు దగ్గరన, తన భార్య దగ్గరన, తన భక్తుడు ఎస్పెషల్లీ లేడీస్ దగ్గరన, ఆమె గర్ల్స్ లేడీస్ కాదు, ఆయనకి సిగ్గే లేదు, ఈయన భక్తుడు ఏం చెప్తానో వినడానికే తను ఉన్నాడు. సునైక్కేడని పేరు, ఇది ఒకటి రీజన్. ఇంకొకటి ఏం చేస్తా, ఒకవేళ సునైక్కేడని చెప్తే ఏం నువ్వు మడలు తీస్తే నేను మడలు పెట్టాను, ఇఫ్ యూ స్టార్ట్ స్కోల్డింగ్ మీ ఐ విల్ రీస్కోల్డ్ యూ, అంతలోకి సునైక్కేడని కృష్ణుడు. ఇంకొకటి, ఇప్పుడు నమ్మాళ్వారందరూ భక్తుడు, కానీ తిరుప్పావే చెప్పిన నాచ్యారు అమ్మవారు. రాజ పట్టమహిషి వెళ్ళి భిక్షాటనం పోతే ఎంత అవమానం రాజుకి. ఇది ఆండాళమ్మ ఏం చేసేది, ఇంకొక తిరుప్పావే నోంబు చేసేది ఎలా తెలుసా, మడలు అంత పెద్ద గొప్పది కాదు, కానీ నోంబు అంటే ఈయన కావాలని ఒక వ్రత అనుష్ఠానం చేస్తారు కదా, అది రాజమహిషి భిక్షకి పోయినది సమానం. రాజాకి ఎంత గొప్ప అవమానం అవుతుంది, వెంటనే వస్తారు. మడల్ అంటే నార్మల్గా ఒక ఒక లవ్ లెటర్ లాగా, ఇది భిక్షకి పోయినాక ఇలాంటి భిక్ష అమ్మ పోయింది కదా, భయం వస్తుంది, కృష్ణుడు వస్తారని అమ్మ మడలు లేకుండా నోము చేసింది. ఇక్కడ దామోదర అని చెప్పింది కదా, దామోదరన్ అంటే పరాశర భట్టర్ తన వ్యాఖ్యానంలో చెప్తున్న దామోదర్ అంటే ఉదరంలో ధామం ఉన్నవారే దామోదరుడు. అది ఒక మాట చెప్తున్నారంటే, మనము దేవుడికి దాసుడుని చెప్పడానికి చంద్రచక్ర లాంఛనం చేసుకున్నాం, తిరుమణ పెట్టుకున్నాం కదా, భక్తుడికి నేను దాసుడు, అదికి స్వామివారు పెట్టిన చంద్రచక్ర లాంఛనన్న దామోదరం. ఇంకా ఏం చెప్తారంటే, ఈ దామోదరం పెట్టుకొని చూపించే ఈ ఆత్మవర్గాన్ని ఆయన తీసుకుంటారు.
రిటర్న్ అగ్రిమెంట్ పెట్టుకొని తీసుకుంటారు. చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు చూపించి అన్ని ఆత్మ అని ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే దామోదర నామం చాలా విశేషమైన నామం. అది చెప్పి ఈ భాష బాగుంది. శ్రీమదే రామానుజాయ నమః.